హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. మనమైతే ఈ రోజు అయితే వచ్చేసి గంగాధర్ కళాజ్ షెడ్ 2 కి అయితే వచ్చినాం. షెడ్ 3 గణపతులు అయితే విశేషాలు కదా, 6 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ షెడ్ లో అయితే వచ్చేసి అన్ని బొజ్జ గణపతులు ఉన్నాయి. చూపెడతా డీటెయిల్ గా చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు. అట్లా ఇక్కడ కొన్ని చిన్న గణపతులు కూడా ఉన్నాయి, అవి చూపెడతా. ఆ షెడ్ లో అయితే లేవు, అవి చూసేద్దాం. ఇక్కడ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. చలో షెడ్ లోపలికైతే వెళ్ళిపోయాం. సో ఎగ్జాక్ట్లీ ఈ షెడ్ అడ్రస్ అయితే వచ్చేసి ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి పోయే గల్లీ ఉంది కదా, దానికి అపోజిట్లో అయితే ఉంటుంది. చూడండి, మనకు ఎదురుగానే ఇక్కడ చూస్తుంది కదా, మంచి లంబోదరుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. దాదాపు హైట్ అయితే వచ్చేసి ఒక 13 నుంచి 14 ఫీట్ల హైట్ ఉంటుంది గణపతి. ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ జ్యువెలరీ రిమైనింగ్, జుడిల్, ఐస్, మొత్తం బొట్టు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ ఒకటి రిమైనింగ్ ఉంది, గోల్డ్. క్లోజప్లో యుడిల్ని గణపతి ఐస్ యుడిల్ని ఒకసారి బొప్పాయి డిఫరెంట్ ఇచ్చిళ్ళు. బొట్ట అయితే మంచిగా 2 నెమలీలు, దాని మిడిల్లో నెమలి పించం. చూస్తులుగా ఎట్లుంది గణపతి. ఇంకా ఇక్కడ చిన్న గణపతులు ఉన్నాయి, అవి కూడా చూపెడతా చూడులి. స్టార్టింగ్ లో చూసిల్లు కదా పెద్ద గణపతి, ఇక్కడ చూసిల్లు కదా చిన్న గణపతులు. హైట్ అయితే ఇది చిన్న గణపతి ఒక 6 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడులి చింతమణి, ఇది ఒక 7 ఫీట్స్ నుంచి 8 ఫీట్స్ ఉంటుంది. ఇవి కూడా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మన చింతమణికి కూడా సేమ్ గోల్డ్ అయితే కాలే. ఈ చిన్న గణపతులు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయినాయి. చూడులి, శివుడు అవతారంలో ఉన్న గణపతి. ఈ గణపతికి కూడా జస్ట్ గోల్డ్ ఒకటి రిమైనింగ్ ఉంది. చూడాలి గణపతి ఎంత నీట్గా ఉందో సిట్టింగ్ పొజిషన్లో. మన గంగాధర్ కళాజ్లో అయితే బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వచ్చి బుకింగ్ చేసుకోవాలి. అట్లనే మన యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఇన్స్టా ఐడిని ఏమైనా చెప్పి డిస్కౌంట్ అయితే కంపల్సరీ తీసుకోండి, అన్న అయితే డిస్కౌంట్ ఇస్తాడు. చూస్తారు కదా ఇవన్నీ చిన్న గణపతులు. కలర్ అయితే అదిరిపోయింది. ఇక్కడ చూడాలి బ్లూ కలర్లో ఉన్నాడు మన శివుడు అవతారంలో ఉన్న గణపతి. చూస్తులే ఎట్లున్నాయి గణపతులు. చలో లోపలికి వెళ్ళిపోదాం. పెద్దవి చూస్తులే అది ఎట్లున్నాయి గణపతులు. ఇగో ఈడొక గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. మంచిగా ఈ గణపతికి స్పెషల్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ మంచి ఒక ఫ్రేమ్ ఇచ్చిళ్ళు. ఫ్రేమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. అవుట్పుట్ మొత్తం అయిపోయింది, కలరింగ్ కూడా. సో ఈ స్వామి వారికి కూడా మన జ్యువెలరీ అంటే గోల్డ్ వర్క్ అయితే కాలే. చూడండి ఎట్లుందో గణపతి. హైట్ అయితే వచ్చేసి ఒక 12 ఫీట్లు ఉంటుంది గణపతి. ఇంకా ఫుల్ వర్క్ కాలే. ఈ గణపతి కిరీటంలోనైతే మనకి రాముల వారిని ఇచ్చిళ్ళు, అది విజిబుల్ అయితే కాదు. నేను మీకు ఒకసారి క్లోజప్ లో పెడతా చూడాలి. అలా చూసిల్లా, ఇగో రాముల వారు కిరీటంలా. చూసిలే గణపతి ఎట్లుంది. బొజ్జ గణపతి ఆల్మోస్ట్ ఇల్లు ఉన్నాయి అన్ని బొజ్జ గణపతిలో ఈ షెడ్ లో. ఇక్కడ ఒక చిన్న గణపతి ఉంది, చూద్దాం ఇప్పుడు. చూసిల్లా ఈ గణపతి అయితే హైట్ అయితే వచ్చేసి ఒక 8 ఫీట్లు ఉంటుంది, 8 నుంచి 9 ఫీట్లు ఉంటుంది హైట్. మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. మంచిగా సోఫా మీద అయితే వచ్చింది. చూడాలి ఎంత అద్భుతంగా ఉందో. వర్క్ అయితే ఫుల్లీ కంప్లీట్, జస్ట్ ఒక జ్యువెలరీ అయితే కాలేదు. గణపతి అయితే అద్భుతంగా ఉంది. ఇది సేమ్ మొత్తం మనకి ఇక్కడ నుంచి ఈ లైన్, అక్కడ నుంచి ఆ లైన్, మొత్తం అంతా అక్కడి వరకు మొత్తం సేమ్. చూడండి ఆడదానుకున్నాయి గణపతులు కనిపిస్తున్నాయా. ఇది ఇంకో గణపతి ఉంది, ఇగో మనకి బాలరాముడి కాన్సెప్ట్ గణపతి. ఎట్లుందంటే అద్దరిపోయింది, జ్యువెలరీ వర్క్ కాలే. చూడాలి మంచిగా ఆర్చ్లో మనకి దశావతారాల కాన్సెప్ట్ ఇచ్చిలు. సార్ రాలి క్లోజప్లో రాలి చూడలిగో. సార్ క్లోజప్లో చూడలి ఒకసారి. ఇగో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, అట్లా మనకి మొత్తం అయితే అన్ని ఇచ్చేసిళ్ళు. చూసిలా ఇక్కడ దానుకున్నాయి. సో మనకి గణపతి అయితే వచ్చేసి మన అయోధ్యలో ఉన్న బాలరాముడు కాన్సెప్ట్ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చింతమణి, ఇది చూసిలా చింతమణి కాన్సెప్ట్ మోడల్ గణపతి. ఇది హైట్ ఒక 8 ఫీట్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆడి వరకు మొత్తం ఈ లైన్ మొత్తం చింతమణి, ఈ లైన్ మొత్తం మనకి బాలరాముల వారు కాన్సెప్ట్. చూసిలే గణపతులు అంత అద్భుతంగా ఉన్నాయి. ఆడ ఇడులు అట్లా లాస్ట్కి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో గణపతి. చూసిలే ఇవి మన షెడ్ 2లోనే, ఈ షెడ్ 2లో గణపతులు ఇవి. ఇంకా ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది సేమ్, ఇది చింతమణి. కానీ చింతమణికి ఈ జుడులు అద్భుతంగా ఉంది బొట్టు. ఈడ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇగో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇది మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. బ్యాక్ సైడ్ ఆర్చ్లో మనకి సూర్యభగవాన్ చిల్లు డిజైన్. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి సేమ్. ఈ షెడ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని గణపతులకి జ్యువెలరీ ఐటమే రిమైనింగ్ ఉంది, అంటే జ్యువెలరీ వర్క్ కాలే. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ ఉన్న బొజ్జ గణపతి. హైట్ ఒక 8 ఫీట్లు ఉంటుంది. సో ఈ బొజ్జ గణపతిలో కూడా మనకి కిరీటంకి వెంకటేశ్వర్ల స్వామిని ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుందా చూడండి.
వెంకటేశ్వర్ల స్వామి. సో ఇవన్నీ చూడాలి బొజ్జ గణపతులే. ఈ షెడ్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఆల్మోస్ట్ అన్ని బొజ్జ గణపతులే ఉన్నాయి ఈ షెడ్లో. చూసి లేదా, ఇవి మన గంగర్ కలర్స్లోని షెడ్ 2 గణపతులు. మొత్తం ఆల్మోస్ట్ అంతవరకు కంప్లీట్ అయింది, జస్ట్ జ్యువెలరీ కాలే. సో అది కూడా ఫుల్లీ కంప్లీట్ అయినాక అప్డేట్ అయితే ఇస్తా. అప్డేట్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన యూట్యూబ్ని ఇంకా ఇన్స్టాని అయితే ఫాలో చేసి పెట్టుకోవాలి. అట్లనే కంపల్సరీ బుకింగ్ చేసుకునేటప్పుడు మన ఛానల్ నేను చెప్పి అయితే డిస్కౌంట్ తీసుకోవాలి. 100% అన్న డిస్కౌంట్ అయితే ఇస్తాడు. చూసుకోవాలి. మరి ఉంటున్నా రైట్. బై. నెక్స్ట్ వెళ్దాం.